నమస్తే. నమస్తే సార్. మీ పేరు? నారాయణప్ప. ఎవరు వస్తుంది? వేగమడుగు సార్. తాలూకు? తాలూకు ముదవాల తాలూకు. జిల్లా? జిల్లా వచ్చి కోలారు. ఏమేమి పంటలు చేస్తారు సార్ ఇదే టమాటా కోసేస్తాము. ఇప్పుడు కొంచెం కలంగరి వేసినాము. పూలు ఏమైనా నాటుతారా? ఇప్పుడు సద్యకి టమాటా, నెక్స్ట్ నాటుతాం పూలు. ఇప్పుడు సద్యకి టమాటా. ఎన్ని ఎకరాలు పంటలు చేస్తారా సార్? అంతే 2 ఎకరాలు, 1.5 ఎకరా ఇట్లా చేస్తాము. నీళ్ళంతా ఎట్లా? బోర్వెల్ బావినా? బోరు బావి కూడా ఉంది మాకు. సుమారు ఎన్నేళ్ళు ఇంకా పంటలు చేస్తున్నారా? సుమారు 20-25 ఏళ్ళు ఇంకా వ్యవసాయమే. ఫస్ట్ ఇంకా వ్యవసాయం ఉంది మాది. 20 ఏళ్ళు ఇంకా కొంచెం డెవలప్ చేసుకొని చేస్తాం. అన్న, ఈ నెల టమాటా నాటినారు, వేరే పంటలు చేయొచ్చు కదా? చేయొచ్చు సార్. ఇదే ఇప్పుడు సీజన్ కాబట్టి టమాటా నుంచి రేట్ అమ్మిడుస్తుంది అని చెప్పి టమాటానే ఇచ్చేస్తాం. ఎన్ని ఎకరాలు నాటినారు? ఇప్పుడు ఇది మొత్తం సార్. ఇది ఇంకా అదిగు ఇంకా ఉంది. ఇది ఇంకా ఎకరా వస్తుంది లాస్ట్ వరకు. యావది ఇది? యావ రేట్ ఇది? సాసు సింజెంట్ కంపెనీ సాహో సాసు సార్. కంప్లీట్ 1.5-2 ఎకరాలు ఉంది. అవును సార్. ఆడ వరకు వస్తుంది. నాటి ఎన్ని దినాలు అయిందన్నా? నాటి ఒక 23 దినాలు వస్తుంది. 23 దినాలు అయింది. నా నాటేకి ముందు అడక్కి ఏమేమి ఎరువులు వేసినారు? దీనికి డిఏపి వేసినాను. కొంచెం అదేదో నల్లేరు వస్తుంది కదండి, ఇది బయోగోల్డ్. అది 30 మూటలు వేసాను మొత్తానికి. ఇది డిఏపి వచ్చి 10 మూటలు మిక్స్. కాంప్లెక్స్ ఏమన్నా వేసినారా? కాంప్లెక్స్ వేసినాము. దాంట్లో యాప్ పిండిను కొంచెం కానక పిండి మిక్స్ చేసి అది ఒక 7-8 మూటలు. ఓకే, టోటల్గా బయోగోల్డ్ 30 మూటలు వేసినారు. అవును సార్, 30 మూటలు. ఓకే నా, ఇది మల్చింగ్ పేపరు ఎక్కడి యా కంపెనీ? ఎన్ని రోజులు వేస్తారు ఎకరాకి? ఇదంతా వచ్చి ఎకరాకి వచ్చి 6 పడుతుంది. 6-7 వాళ్ళు లీడ్ చేద్దాన్ని బట్టి ఉంటుంది లేబర్స్. అంటే నేను ఈ కోటనికానే తెప్పించుకుంటాను. ఈ కోటనికా తెప్పించుకున్నారు. 500 మీటర్లోనే విఎం రేట్లు కాస్ట్లీ. 600 రూపాయలు వేస్తారు ఒక రోజులు వచ్చి. ఆ తర్వాత ఎకరాకి ఒక 5 రోజుల కల్లా? 5 రోజులు పక్క 5-6 రోజులు లీడ్ చేస్తారు. ఓకే, ఇది నార ఏం పడుతుంది రేటు సాహో? సాసు వచ్చి 90 పైసలు పడుతుంది. రూపాయి చెప్తారు, మనకు 90 పైసలు పర్ఫెక్ట్గా ఇస్తారు. ఎక్కడి నుంచి తెస్తారు నార్లంతా? నారంతా ఇది ఈ కోట. ఓకే, ఇంకా టమాటాలో వేరే వెరైటీలు ఉన్నాయి కదా, బాహు ఉంది, జైహో ఉంది. అవంతా ఈ ఎండలకి కొంచెం కాయ ఇది వచ్చేలా సైనింగ్ వచ్చేలా, ఇదైతే సైనింగ్ బాగా వస్తుంది సాసు. ఇంకోటి ఏమంటే ఏరే క్వాలిటీలు అంతా కాయ ఎండకి రాలిపోతాయి. అట్లా పచ్చికాయ రాలేది, అది కొంచెం ఏరుకొని అది ఎంత వేస్ట్ వస్తుంది. అదేమంత నీట్గా ఇది మార్కెట్లో షైనింగ్ బాగా వస్తుంది. మార్కెట్లోనే బాగా మార్కెట్లోనే పార్సల్ కంతా పక్కాగా బాగా పోయినకు వస్తారు సార్. ఓకే, మీరు నాటినాక మీ పంటకి డ్రిప్లా ಯಾವ ఎరువులు ఇస్తారా? డ్రిప్లో ఫస్ట్ మీరు 19 ఇస్తాము. ఓకే, రెండో కొంచెం డెవలప్ సెట్ వచ్చినాక అన్నాక ఇది వస్తాయి కదా, 1261 13 పడిపోయి బూస్ట్. ఓకే ఓకే అన్న, మీ పంటలో మీ ఒక 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, దీంట్లో వచ్చి టమాటా పంటలో వచ్చే రోగాలు, వైరస్, త్రిప్స్ వాటి ಬಗ್ಗೆ ఏమైనా చెప్తారా? వాటి ಬಗ್ಗೆ ఏమైతే చెప్తారో ముందు వచ్చి కొడతాము, ఊపిరి కంట్రోల్ అవుతాయి. క్లైమేటే ఆ తర ఉంటుంది. వైరస్ విపరీతం కంట్రోల్ అయ్యి కాయలకు వస్తుంది. ఎంత మందు కొట్టినా కొంచెం కంట్రోల్ అయ్యే కష్టము. మేము చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాము. మందులు ఎంతో పక్క ఊపిరిపోతే 7,000, 8,000, 10,000 రూపాయలు పక్క ఊపిరి మందులు. ఎక్కడి నుంచి తెస్తారు? బేతమంగళం జాస్తి పోతా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనేనపల్లి ఆయన ప్రకాష్ ఆడే పని చేస్తా వాయింతా తెచ్చుకుంటా ఉన్నాము. అంటే 3 పంటలు ఇంకా వాయింతా. దానికి ముందంతా గుర్తాలతోనే బేతమంగళంకే పోతా ఉంటుంది. అప్పుడు అంతే వాళ్ళు ఒక 5-6 రకాలు కలేస్తారు. అది యావది సెట్ అవుతుంది, యావది ఇది అవుతుంది అని కూడా చెప్పే. ఓకే అన్న, మీ అనుభవంలో నీలగిరి కడ్డీ లైఫ్ వస్తుందా, తిరిగా బిదురు కడ్డీ? కడ్డీ పక్కా వస్తుంది అంటారు. ఇది అంటే 3-4 పంటలు ఉంటే గగనం. నీలగిరి ఒక 3-4 పంటలు వేస్తే జాస్తి అవుతుంది. ఎదురులింగ వీటినికా ఇక్కడ ఇప్పుడు కొంచెం 300 వాసాలు ఎత్తుకుంటే కడ్డీ. ఇప్పుడు తెలుస్తుంది దాని పొజిషన్ ఏముంటుంది. ఏం పడుతుంది అక్క నీలగిరి కడ్డీ, తిరిగా బిదిరి ఏం పడుతుంది? అది కూడా ఇప్పుడు 30 రూపాయలు చేయండి నీలగిరి కూడా. ఇది వచ్చి 40 రూపాయలు అమ్ముతా ఉన్నారు విత్ డెలివరీనా? డెలివరీ వచ్చి 40 రూపాయలు అమ్ముతారు. ఓకే, ఎదురులో ఇవి వచ్చి 33-34 రూపాయలు ఇటు డెలివరీ నీలగిరి చెడ్డి. ఓకే అన్న, ఒక ఎకరా టమాటా పంచాయకి స్టార్టింగ్ ఇంకా ఎండ్ వరకు ಒಂದು అందాజుగా ఎంత ఖర్చు వస్తుంది సార్? తక్కువ అంటే యావరేజ్ ఒక ఎకరాకి 95 ఇంకా 1,10,000 రూపాయలు వస్తుంది సార్. ఇప్పుడు పొజిషన్లో దారాలు ఎక్కువ రేటు, తంగూసు మొత్తము కూలీ లేబర్ వేరే 400 రూపాయలు లేడీస్ మనిషికి, ఒక ఆడ మనిషికి. తక్కువ అంటే 1,00,000 ఇంకా పైకే కానీ తగ్గడమేమి ఉండేలేదు.
మినిమం 1 లక్ష అనే వస్తుంది. ఎకరా పక్కా 1 లక్ష రూపాయలు ఖర్చు. ఎంత తక్కువ చేయాలి? మెయింటెనెన్స్ ఇంకా జాస్తినే కావచ్చు, ఇంకా తక్కువ కావచ్చు. జాస్తి అవుతుంది కానీ తగ్గేది ఎంత ఉండలేదు. అదే ఎలాంటి ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని రేట్లు ఎక్కువైనది. అవును సార్, అవును సార్. ఓకే దాన్ని ఇంకా రేట్ ఎక్కువ అవుతుంది కానీ తగ్గేది ఎంత ఓకే. నా టమాటా పంట ఒక బిరు నాటినాక ఎన్ని దినాలకి శాంపుల్ వస్తుంది? శాంపుల్ నాటినాక నాటినాక దగ్గర పడ ఒక యావరేజ్ 1.5-2-3 నెలలకి కరెక్ట్గా శాంపుల్ స్టార్ట్ అవుతుంది. అంటే ఒక 80 దినాలా? 80-85 దినాలు. 80 దినాలకు వస్తుంది. అవును. ఓకే అన్న, ఒక అందాజుగా ఎకరాకి ఎన్ని బాక్సులు ఇలువరి తీయచ్చు మీరు మీ అనుభవం ప్రకారం? సార్ పంట బాగా వస్తే ఒక 150 ఇంకా 200-300 బాక్స్ ఒక కటింగ్కి. టోటల్ పంట డెవలప్ బాగా వచ్చింది అంటే 150 ఇంకా 200 బాక్స్ పక్కాగా తీయచ్చు. 100 బాక్స్ అంటే అంత ఓవర్ పంట వస్తే అంత మొత్తం తీయచ్చు. టోటల్ క్రాప్ అంతా సరి ఎన్ని బాక్సులు రావచ్చు ఎకరాకి? ఎకరాకి టోటల్ అంటే ఒక యావరేజ్ ఒక 2000 బాక్స్ ఇంకా 1500 ఇంకా 2000 రూపాయలు అంతే. ఒక 1000 ఇంకా 2000 బాక్స్ యావరేజ్గా వస్తుంది. యావరేజ్ అంత మొత్తం తీయచ్చు లాస్ట్. సో మీ అనుభవ ప్రకారం టమాటా పంట లాభదాయకనా నష్టానా? సార్ టైం బాగుండి రేట్లు ఏమన్నా సిక్తే బచ్చావే, లాభం ఏమంతా సిక్తుంది. అది లేదంటే ఏం చేయలేదు సార్. ఇప్పుడు 3 ఏళ్ళు ఇంకా ₹1 ఎత్తుకునే అవుతా బండవాళ్ళం ఎంతో 80,000 90,000 1 లక్ష రూపాయలు పంటకి అయినా వేస్తాం. కానీ పర్ఫెక్ట్గా ఒక సర్తి కూడా మాకు వచ్చింది ఏం లేదు. రీజన్ ఏం ఎలా? వైరస్ లేదా రేట్లు పడిపోతుంది, లేదా వైరస్ వస్తే పంట కంట్రోల్ అయ్యేలే. పంట వచ్చినప్పుడు పక్క రేట్లు ఉండేలే 100-150 200 రూపాయల లోపల బాక్స్. ఈ 10 రేట్లో టాప్ రేట్ వచ్చి 100-120 ఉంది. వడ్డపల్లి అంతే, కోలార్ అంతే. సో మీది వచ్చేది ఇంకా ఒక 2 నెలలు అవుతుంది. అవును. అప్పుడు ఏ రేట్లు ఉంటుంది చెప్పేకైతే అందాజుగా మీ అనుభవ ప్రకారం? చెప్పేకైనా ఈ సర్తి క్లైమేట్ బట్టి పంటలు ఏమన్నా అవుట్ల సైడ్ ఏమన్నా పంటలు పోయింటే అకస్మాత్ సిక్తే కూడా యావరేజ్ 350 ఇంకా 400-500 రూపాయలు సిక్తే కూడా పక్క బచ్చావు రైతులు. ఒక టైం 1000-600-700-800 రూపాయలు అమ్ముతారు. అప్పుడు కొంచెం జనాలు కూడా ఖుషి ఉంటుంది. లాటరీ టైప్ ఉంటుంది. ఏమో చేయని దానికి కష్టం సిక్కే అని చెప్పి ఒక ఖుషి పడతారు. లేనప్పుడు రైతుకి ఎప్పుడూ కష్టమే ఉంటుంది. అదెంతో పక్కా సిప్పేకాయలు యావదో టైం లాటరీ కొట్టినట్లు పంట సిక్కినప్పుడు పర్వాలే, లేదంటే కష్టపడేది ఎంతో తప్పేలా ఎండలో ఇచ్చైనా సేల్స్ పడుతుంది సార్. నా టమాటా ఇసి పెట్టి వేరే పంటలు అవుతుందా? చేయొచ్చు. సీజన్కి ఎంతో పక్క అందరికీ ఆశే కదా, టమాటా వేస్తాము భయం అట్లా కొంచెం 4 కాసులు చేసుకోవచ్చు అని చేస్తారు. అంటే మీ అనుభవం ప్రకారం దుడ్లు చేసుకోవాలంటే టమాటానికి మాత్రం సాధ్యమే. కొంచెం కాసులు కావాలంటే దాంట్లో అంటే 4 కాసులు చూడాలంటే టమాటానే సిక్కి పర్ఫెక్ట్గా ఇదైనప్పుడు పక్క టమాటానే ఇట్లా రైతుకి కొంచెం ఇది ఓకే ఆ తర ఉంటుంది. ఓకే, బీన్స్, ఆగలకాయ, హీరేకాయ, బీరకాయ, పూలు ఈ పంటల గురించి మీ అభిప్రాయం ఏమే? చేయొచ్చు అవి, కానీ ఎక్కువగా ఇక్కడ రైతులు అదే బీన్స్ చేస్తాము. బీన్స్ కూడా చూడండి, అది మా తమ్ముడే నాటినది. అది చూడు ఇట్లా వైరస్ ఇంకా ఇప్పుడు సిలం రోగం వచ్చి తోట 3 కోతలు అయింది. 3 కోతలకి ఫినిష్ అయిపోయింది. 3 కోతలు తోట చూడు ఏం కూడా అయింది. ఈ తర యా పంట చేసినా కష్టమే సార్. సో వేరే రైతులకు చెప్తారా టమాటా పంట చేయొచ్చు, లాభము పర్వాలేదు అని? పర్వాలే, వాళ్ళ టైం పట్టి సార్, మనం కష్టపడే దాన్ని బట్టి బాగానే కూడా ఉంటుంది. కానీ 90% రైతుకి ఏమన్నా చేతి చిక్కల్లా కొంచెం బచాకోవాలంటే టమాటానే జనాలకి కొంచెం అనుకూలమయ్యే అట్లా పంట రేటు సిక్తే. కానీ ఈ కాలానికి తగ్గట్టుగా లేబర్ కూలి జాస్తి అయింది కాబట్టి కొంచెం కష్టమే ఉంటుంది. అప్పుడు రేట్లు ఏమన్నా పక్క సిక్కిపోయాయంటే ఓకే మంచిదే ఉంటుంది సార్. మార్కెట్ ఎక్కడ పంపిస్తారు సార్? మార్కెట్ జాస్తి వడ్డపల్లి, మేము వడ్డపల్లి. కానీ సరికి ఏమన్నా తగ్గినప్పుడు ఈ కోటకు కూడా పంపిస్తూ ఉంటాము. కానీ జాస్తి వచ్చి వడ్డపల్లి సార్. వడ్డపల్లి మార్కెట్లో ఎంత పోలో మీకు రైతులకు వర్కౌట్ కావాలంటే? మార్కెట్ మాకు రైతుకి ఎంత ఇచ్చేసినా కూడా సార్ ఇప్పుడు 300 ఇంకా 400 రూపాయలు 500 రూపాయలు బాక్స్ అమ్మితే వర్కౌట్ అవుతుంది. కొంచెం లేబర్కి మాకి ఏమో కొంచెం మిగులుతుంది. అర్థం ఇప్పుడు లేబరు మందులోళ్ళు ఎరువులోళ్ళు అర్థం తింటారు, అర్థం మాకు మిగిలినట్లు వస్తుంది. అది ఏమే 400-500 రూపాయలు ఏమన్నా రేట్ సిక్కితే అది లేదంటే కాళ్ళు చేతులు కట్టుకోవాల్సి పడుతుంది. కూలి వాళ్ళకి ఎరువులు మందులోళ్ళని సాకాల. ఇందుకు తప్పిస్తే రైతుకి ఏమీ గిట్టుబాటు తక్కువ పోతే. అన్న మీకే స్టేట్ గవర్నమెంట్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా ఏమన్నా స్కీమ్స్ వచ్చినాయా యాజ్ ఎ రైతు? చెప్తారు సార్, వాళ్ళు అర్జీలు ఇవ్వమంటారు, పని ఇవ్వమంటారు, ఇస్తాము. అవి వచ్చి అది ఎకరాకి ఎంత ఇస్తారు, 30,000-20,000 అంటారు. అది వచ్చేలే నడుమధ్య అది ఆడిపోతాయి ఏమీ కూడా అర్థమయ్యేలే. ఓకే, ఆ తర ఉంటుంది. అంటే మీ వరకు యావదే వచ్చిందిలే? లేదు, ఇంతవరకు మాతో ఏది కానీ చేసుకునేకి కాలే. అర్జీలు ఎత్తుకో ఇచ్చాకేమో చెప్తారే కానీ మళ్ళీ అదేమి వచ్చింది ఏమిలే తీసుకున్నాం. రైతుల వరకు యావదే వచ్చింది లేదని చెప్తున్నారు? యావది మాకు కనబడలేదు. ఓకే
సరే ఇప్పుడు కృషి ఇలాఖీలో కృషి భాగ్య అంత ఒక కొత్త స్కీమ్ చేసిండారు. దాని గురించి ఏమైనా తెలుసా మీకు? దాని గురించి పెద్దగా మాకేం ఐడియా లేదు. ఎవరన్నా కృషి ఆఫీసర్స్ వచ్చి మీకు ఏమైనా చెప్పినారా ఎట్లా? ఇంకా ఎవరికి తోటి రానే లేదు. ఓకే. అంటే మాది కూడా ఈ తాయిలూరు దీంట్లో కృషి ఇలాకలో షేర్ కూడా కట్టినాం. అప్పుడు 1000 రూపాయలు షేర్ కట్టించుకున్నారు. వాళ్ళు మీకు సబ్సిడీ లెక్క ఎరువు ఇస్తామంటారు, అది ఇస్తామంటారు, కానీ ఇచ్చేదేం 10 రూపాయలే. దీనికి దానికి డిఫరెన్స్ 10 రూపాయలు మూట పైన తక్కువ 10-20 రూపాయలు మామూలు. ఇంక సరే ఆటికేమీ ఆడపోయినంత వేసుకోవచ్చు ఆ తర్వాత సార్. అది ప్రెసెంట్ స్టేట్ గవర్నమెంట్లో ಕಾಂಗ್ರೆಸ್ ఉంది. వాళ్ళ గురించి మీరు యాజ్ ಎ ಒಬ್ಬ ರೈತರಾಗಿ ಏನು ಹೇಳ್ತೀರಾ, ನಿಮ್ಮ ಅಭಿಪ್ರಾಯ? కాంగ్రెస్ ఉంటే అది పార్టీ ఏం మంచిదేం కాదు అని అట్లా పని ఏం లేదు. రైతులకి ఏమన్నా మీ వరకు ఇచ్చేయండి అని చెప్తారు. ఎవరు ఏం చేసిండేది ఏం లేదు రైతులకు చెప్పాలా. ఆ లెక్క ఎత్తుకుంటే కుమారస్వామి ఉన్నప్పుడే అవుతారా, జేడీఎస్ కాంగ్రెస్ ఉన్నప్పుడే, జేడీఎస్ ఇది ఉన్నప్పుడే మేలుగా ఉంటామండి. వీళ్ళు వచ్చినాక చెప్తారు అంతే. ఇది యాభై చేసేసారు కదా అది బస్ బిట్టి భాగ్యలో అంతా పెట్టిదారా అని చెప్పేసి అప్పటి ఇంకా ఇప్పుడు ఉన్నింది జనాలు ఇంకా పాపర్ పట్టి వేరి సోమవారి లాగబడతారా అంతా సోమవారీలు అయిపోయినారు. ఇప్పుడు ఆడవాళ్ళకి చెప్పే పనేలే, అడిగేది ఆడ అని చెప్పుకుంటారు. వాళ్ళ ఇష్టం కొద్ది బస్సులు ఫ్రీ అని చెప్పేది పోయేది ఈ తర చేసుకొని చేస్తున్నారు అంతే. ఇంకేమో గవర్నమెంట్ ಕಾಂಗ್ರೆಸ್ గవర్నమెంట్ చేసింది ಮಗಳಿಗೆ ಏನ್ ಮೇಲೇನಿಲ್ಲ. ಅಲ್ಲ ಗಂಡಸರು ಬಿಟ್ಬಿಡಿ, ಬಟ್ ರೈತರವರೆಗೂ ಏನಾದರೂ ಒಳ್ಳೇದು ಬಂದಿದೆ ಅಂತ? ಇಲ್ಲ ಸರ್, ಇಲ್ಲ, ಏನೂ ಬಂದಿಲ್ಲ. ಓಕೆ ಓಕೆ ಸರ್, ಇಷ್ಟು ಮಾತ್ರ ಮಾಹಿತಿ ತಿಳಿಸ್ಕೊಡೋಕ್ಕೆ ತುಂಬ ಧನ್ಯವಾದಗಳು. ಆಯ್ತು ಸರ್, ಓಕೆ.